अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము చాందోగ్యోపనిషత్తులో 4వ ప్రపాఠకం అంటే 4వ అధ్యాయం వరకు చెప్పుకున్నాము. 4వ అధ్యాయంలో అంతిమ ప్రపాఠకంలో మనం ప్రజాపతినే పృథివీ, అంతరిక్ష, ద్యులోకం ఈ 3 లోకాలు తప్పింప చేసినప్పుడు అగ్ని, వాయు, ఆదిత్య ఇవి ఉత్పన్నమయ్యాయి. ఈ 3 దేవతలు ఉత్పన్నమయ్యాయి. మళ్ళీ ఈ 3 దేవతలు తప్పింప చేసినప్పుడు రిక్, యజు, సామ అనే 3 విద్యలు ఉత్పన్నమయ్యాయి. వాటిని కూడా మళ్ళీ మంతనం చేసినప్పుడు తప్పింప చేసినప్పుడు భూహు, భువః, స్వహ అనే 3 వ్యాహతులు ఉత్పన్నమయ్యాయి అని ఈ రకంగా చెప్పుకున్నాము. ఎప్పుడైతే మనము ఋగ్వేదం యొక్క పాఠం చేసేటప్పుడు ఏదైనా దోషయుక్తమైన స్వరం చెప్పినప్పుడు అక్కడ భూహు స్వాహ అని చెప్పి భూహు వ్యాహుతి యొక్క ఆహుతి ఇవ్వాలని చెప్పుకున్నాము. అలాగే యజుర్వేదంలో ఏదైనా దోషం చేసినప్పుడు భువః స్వాహ అని చెప్పి ఆహుతి ప్రాయశ్చిత్తంగా ఆహుతి ఇవ్వాలని చెప్పుకున్నాము. అలాగే సామవేదం యొక్క మంత్రంలో ఏదైనా దోషం జరిగినప్పుడు స్వహ స్వాహ అని చెప్పి ఈ 3 వ్యాహృతులు 3 వేదాలను లక్ష్యంగా ఉంచుకొని ఏదైనా దోషం జరిగినప్పుడు ఒకవేళ ఆ సందర్భంలో ఇలాగా ప్రాయశ్చిత్త ఆహుతిగా ఇవ్వాలని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ 3 కూడా భూహు అనే వ్యాహృతి ఋగ్వేదం నుంచి తీసుకోబడింది. భువః అనే వ్యాహృతి యజుర్వేదం నుంచి తీసుకోబడింది. స్వహ అనే వ్యాహృతి సామవేదం తీసుకోబడింది. కాబట్టి వాటి ద్వారానే వాటి యొక్క దోషపూరితమైనటువంటి దోషాన్ని మనము నివారిస్తూ వాటికి సత్ఫలితాన్ని, పూర్ణ ఫలితాన్ని మళ్ళా జోడిస్తుంది, పూర్ణ ఫలితాన్ని కలుపుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే మనకు సోనాతో మనం కలుపుకుంటాము, చాందితో ఎలా కలుపుకుంటామో, లోహంను లోహంతో ఎలా కలుపుతామో అలాగే ఇవి కూడా లోకముల యొక్క దేవత, లోకాలను ద్వారా ఉత్పన్నమైన దేవతల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ 3 విద్యలు, ఆ 3 విద్యల ద్వారా ఉత్పన్నమైనటువంటి 3 వ్యాహృతులు ఏవైతే ఉన్నాయో అవి ఆ అనుష్ఠానాన్ని సంపన్నం చేశాయి. అంటే దోషపూరితమైన అనుష్ఠానాన్ని కూడా అవి మళ్ళీ ఫలంతో జోడించాయి. కాబట్టి ఇది ఎవరు జోడించారంటే ఒక రకంగా ఏ రకంగా జరిగిందంటే ఏదైనా ఒక అనుష్ఠానం చేసేటప్పుడు మనలో అంటూ ఒక పెద్దవారు ఉంటారు, తెలిసిన వారు ఉంటారు. వారి యొక్క ఆధ్వర్యంలో చేసినట్లయితే ఇప్పుడు యజ్ఞం అనుష్ఠానాన్ని బ్రహ్మ యొక్క ఆధ్వర్యంలో చేస్తాం కాబట్టి ఆ బ్రహ్మ తెలిసిన వ్యక్తి ఉన్నా అంటే ఒక ఔషధం లాంటి వాడు. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా అనుకోండి, ఏ చిన్న పొరపాటు జరిగినా తప్పు జరిగినా దానికి వెంటనే సమాధానం చెప్తా ఉంటారు. ఇలా కాదు ఇలా చేయండి, ఇలా కాదు అలా చేయండి అని చెప్పి దానికి సమస్య ఉందంటే, పొరపాటు ఉందంటే దానికి ప్రాయశ్చిత్తంగా దానికి సమాధానం ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అలాగే మనం ఏ పనులు చేసినందుకే పెద్దవాళ్ళని అడిగి చేసినట్లయితే, పెద్దవాళ్ళను విచారించి చేసినట్లయితే, పెద్దవారి యొక్క సాన్నిధ్యంలో చేసినట్లయితే ఏమవుతుందంటే పొరపాటు తప్పు జరిగినా వాడిని రక్షించగలుగుతారు. అందుకే ఏ పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా మనం దాన్ని వెంటనే దాన్ని తెలియజేసినట్లయితే ఏమవుతుందంటే దానికి అంత హాని కలగకుండా దానికి మనకు
ఆ హానిని దూరం చేసే విధంగా దానికి ఏదో ఒక ఉపాయాన్ని వాళ్ళు తెలియజేస్తారన్నమాట. అనే విషయాన్ని ఇక్కడ మనకు ఈ ఖండం ద్వారా తెలుస్తుంది. అందుకే బ్రహ్మ ఒక ఔషధం లాంటి వాడు. అందుకే యాగంలో హోత గాని, అధ్వర్యు గాని, ఉద్గాత గాని ఎప్పుడైనా తప్పు చేస్తే ఇంకా యజమాని కానీ, అక్కడ రిత్వికులు గాని, ఎవరైనా ఇంకా పాఠకులు గాని దాంట్లో పనిచేసేటువంటి యజ్ఞానుష్ఠానంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం పొరపాటు తప్పు చేసినా బ్రహ్మ వాటిని రక్షిస్తూ ఉంటాడనమాట. అందరు రక్షిస్తూ ఉంటాడనమాట. అలాగే మనకు కూడా అందుకే ఏ కర్మానుష్ఠానం చేసినా కూడా తద్గత జ్ఞాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తద్గత విషయ జ్ఞాత ఎవరైతే ఉన్నదో వారి యొక్క సాన్నిధ్యంలో, వారి యొక్క అడుగుజాడల్లో, వారి యొక్క దిశానిర్దేశంలో మనం చేసినట్లయితే అది మనకు ఆ కార్యం సంపన్నమవుతుంది. అది పొరపాటున దోషం జరిగిందని దాన్ని రక్షణ కలిగే శక్తి సామర్థ్యం వారికి ఉంటుందని చెప్పి ఇక్కడ ఆ రకమైనటువంటి తెలిసినటువంటి బ్రహ్మను తెలిసినటువంటి జ్ఞాత ఎవరైతే ఉన్నదో వారిని మనం ఎన్నుకోవాలి. వారి యొక్క సాన్నిధ్యంలో మనం కర్మానుష్ఠానం చేయాలనేది మనకు స్పష్టంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నామట. ఇది ఈ మంత్రం యొక్క సారాంశాన్ని మీకు అంతిమ అధ్యాయం, అంతిమ ఖండంలో 4వ అధ్యాయం యొక్క అంతిమ ఖండంలో ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. అలాగే ఇంతకుముందుకు రకరకాలుగా ప్రస్తావించుకున్నాం. చెప్పడానికి ప్రక్రియ విధానం ఇది ఎందుకంటే వాస్తవికంగా మన లోకంలో చేసేటువంటి క్రియాకలాపాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి అహంకారంతో, అభిమానంతో మనము ఎవరికి ఏం తెలుసు అన్నట్టుగా పెద్దలను విచారించకుండా మనకే మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తర్వాత బాధపడుతూ ఉంటాం. నష్టం వచ్చింది, నష్టం కలిగిందని చెప్పి, ఇంకేదైనా పొరపాటు జరిగింది, ఇంకా దుఃఖం కలిగిందని చెప్పి. కాబట్టి ఎందుకంటే మనకంటే జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దిశానిర్దేశం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మానుష్ఠాన్ని మనము సక్రమంగా చేసుకోవచ్చు. అది పొరపాటున ఏదైనా దోషం జరిగినా కూడా దానికి రక్షించే సామర్థ్యం వారికి ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రత్యక్షానుభూతి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే మనం ఏ కర్మ చేసినా కూడా జస్ట్ ఉపలక్షణంగా చెప్పుకున్నాడ. ఇక్కడ మనకు అందరికీ రక్షకుడైనటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ, అందరికీ రక్షకుడు ఆ పరమాత్మ యొక్క దిశానిర్దేశంలో మనం వారి యొక్క ఆజ్ఞా పాలన చేస్తూ మనం ఏదైనా కర్మ చేసినట్లయితే నిజంగా ఆ పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు. ఆ నమ్మకంతో మనం చేసినట్లయితే ఆ పరమాత్మ రక్షిస్తూ ఉంటాడని చెప్పి కూడా మనం ఈ రకంగా ఈ విషయాన్ని తీసుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ మనం ఈ రకంగా చెప్పుకున్నాము. ఇందులో మహోదయ ఇక్కడ భువః ఇక్కడ 3 చెప్పారు కదా మహోదయ. అంటే పృథ్వీని తప్పినప్పుడు భువః స్వః స్వః కదా, స్వః మహోదయ. స్వః ఓకే. అంటే స్వహ స్వాహ అని ఆహుతి ఇవ్వాలంటున్నారు అంతే కదా మహోదయ? స్వహ అని స్వాహ అని చెప్పి ఆహుతి ఇవ్వాలి. ఓకే అస్తు మహోదయ. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి 5వ అధ్యాయం అంటే 5వ ప్రపాఠకం చెప్పుకుంటున్నాము. ఇది మనకు అన్ని ఉపనిషత్తుల్లో ఇది బృహత్ అంటే చాలా పెద్ద ఉపనిషత్తు. అంటే ఎక్కువగా మనకు విషయ ప్రతిపాదన చెప్పబడిందంట పరమాత్మ గురించి రకరకాలుగా. ఇది అన్నిటికన్నా పెద్ద ఉపనిషత్తు. ఇంకా తర్వాత ఇంకోటి ఉంది. ఈ 2 మనకు విశేషంగా విశాలంగా ఉంటాయి అన్నమాట. మిగతావన్నీ మనకు చిన్న చిన్నవి చూసాం మనం. అందుకే ఇది అధ్యాయ రూపంలో దాంట్లో అధ్యాయాలు కూడా మనం చిన్న చిన్న ఖండాల రూపంలో చూస్తూ వస్తున్నామట. కానీ ఇక్కడ దృష్టాంతాలు చాలా మార్మికమైనటువంటి ప్రేరణాదాయకమైనటువంటి దృష్టాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి మనకు. చూడండి, 5వ అధ్యాయ ప్రథమ ఖండ అంటే దాంట్లో కొంత ప్రపాఠకాలు ఇచ్చారు, ఇక్కడ అధ్యాయం ఇచ్చారు. ఎలాగైనా ఒకటి ఓకేనా. విషయ ప్రతిపాదన అర్థం చేసుకుని విభాగ రూపంలో చెప్పబడింది. ఇక్కడ ఏ విషయం ప్రతిపాదించబడిందంటే మన శరీరంలో ప్రాణము, ఇంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సామాన్యంగా ప్రాణానికి చెప్పుకుంటాం. ఇక్కడ ప్రాణానికి ఇంద్రియాలకు మధ్య ఒక వివాదం జరిగిందన్నమాట. మనలో ఎవరు శ్రేష్టమైన వాళ్ళు? ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ప్రాణం ఉంది. దీంట్లో ఏది శ్రేష్టమైనవి? ఎవరు శ్రేష్టం? నేను శ్రేష్టమైన వాడిని, నేను శ్రేష్టత్వం కలిగిన ఉన్నాను అని చెప్పి అన్ని ఇంద్రియాలు కూడా ఒకదానికోటి పరస్పరం పోటీ పడుతున్నాయన్నమాట. ఈ పోటీ పడే సందర్భంలో అంటే కథ అర్థం చేసుకోవడానికి ఎవరు శ్రేష్టమైన వాళ్ళు జగత్కి పిత అయినటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి, ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థించామట. మీరు ఎవరు శ్రేష్టమైన వాళ్ళు అని అడగగానే అప్పుడు ఆ బ్రహ్మ అయినటువంటి ప్రజాపతి ఏం చెప్తారంటే, ఇక్కడ ఎవరు లేకుంటే ఈ శరీరం శుష్కించిపోతుందో, ఎండిపోతుందో, గతి లేకుండా
స్తబ్దం అవుతుందో వారే శ్రేష్టమైన వాళ్ళు. అంటే ఎవరు ఉంటే ఇదంతా శరీరం నడుస్తుంది, ఎవరు లేకపోతే ఈ శరీరం శుష్కించిపోతుంది, ఆరిపోతుంది, గతి అనేది అవరుద్ధమైపోతుంది, వాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు అని చెప్పి ప్రజాపతి ఆ రకంగా సంబోధిస్తాడు, ఆ రకంగా ఉపదేశిస్తాడు. ఆ తర్వాత వాటి యొక్క స్థానాలకు వచ్చేసి ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క సంవత్సరం వరకు బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చి చూస్తున్నమాట ఎలా ఉంటుంది ప్రక్రియ అనేది, అదేంటో మనం చూద్దాం ఇప్పుడు. చూడండి, మొట్టమొదటగా మంత్రం వచ్చేసి ఇక్కడ యోహ వై జ్యేష్టం చ శ్రేష్టం చ వేద జ్యేష్ఠశ్చ వై శ్రేష్ఠశ్చ భవతి ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ ఇది. యోహ వై జ్యేష్టం చ శ్రేష్టం చ వేద అంటే ఎవరిని మనలో జ్యేష్ఠమైన వాళ్ళు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు ఎవరైనా కావచ్చు, శ్రేష్టమైన అంటే గుణాలు శ్రేష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. జ్యేష్ఠులు అంటే జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, పెద్దవాళ్ళు. శ్రేష్టం అంటే శ్రేష్టత్వం కలిగిన గుణాలు కలిగిన వాళ్ళు. అట్లా ఎవరైనా వారిని తెలుసుకుంటారో వాళ్ళు కూడా, అంటే ఎవరైతే వారి యొక్క సాన్నిధ్యంలో ఉంటారో, వారి యొక్క గుణాలను, వారి యొక్క జ్ఞాన్ని వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఎట్లా అవుతారంట, జ్యేష్ఠశ్చ వై శ్రేష్ఠశ్చ భవతి, వాళ్ళు కూడా జ్యేష్ఠత్వం కలిగి ఉంటారు, శ్రేష్ఠత్వాన్ని పొందుతారు అని వారి యొక్క, ఇప్పుడు ఎవరి యొక్క సాంగత్యంలో వారు అలాగే అయిపోతారు అన్నమాట. అందుకే ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ, ఇంకా మన అందరిలో ప్రాణమే జ్యేష్ఠమైంది, శ్రేష్టమైంది కాబట్టి ప్రాణతత్వాన్ని తెలుసుకోవాలి. ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ, కాబట్టి ఇక్కడ ప్రాణమే జ్యేష్ఠమైంది, శ్రేష్టమైంది, అన్నిటికీ ఉత్తమమైంది, ఉన్నతమైంది కాబట్టి ప్రాణతత్వాన్ని తెలుసుకోవాలి అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. जो ज्येष्ठ और श्रेष्ठ को जानता है वह ज्येष्ठ और श्रेष्ठ हो जाता है. ఎవరు జ్యేష్ఠత్వాన్ని, శ్రేష్ఠత్వాన్ని తెలుసుకుంటారో, అంటే మనలో జ్యేష్ఠులు, జ్ఞానవృద్ధులు అని చెప్పాను కదా, శ్రేష్ఠులు, గుణాలు శ్రేష్ఠులు, వారిని తెలుసుకుంటారు, వారు కూడా అలాగే అవుతారు. నిశ్చయ ప్రాణ జ్యేష్ఠ और శ్రేష్ఠ, ఎందుకంటే మనలో ప్రాణమే నిశ్చయంగా, దానికి సందేహం లేదు. ఇక్కడ వై శబ్దం, హా శబ్దం ఇవన్నీ ఏంటంటే నిశ్చయార్థం వస్తామట. ఇక్కడ వావ శబ్దం కూడా నిశ్చయార్థం తీసుకుంటాం అనమాట. అందుకే ఈ ప్రాణమే నిశ్చయంగా జ్యేష్ఠత్వం కలిగి ఉంది, శ్రేష్ఠత్వం కలిగి ఉన్నది అని చెప్పి ఇక్కడ ఈ అంశాలు చెప్పుకున్నాం. తర్వాత రెండో అంశం ఏం చెప్తున్నా అంటే చూడండి, యో హ వై వశిష్టం వేద వశిష్టో హ స్వానాం భవతి వాగ్వావ వశిష్ట. యో వై వశిష్టం వేద, ఎవరైతే వశిష్ఠుని తెలుసుకుంటారో, వశిష్టో హ స్వానాం భవతి, అంటే ఎవరైతే వశిష్ఠత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు కూడా వశిష్ఠత్వాన్ని పొందుతారంట. ఎందుకంటే వాగ్వావ వశిష్ట, ఇక్కడ వాక్ అనేది, వాగింద్రియం అనేది వశిష్ఠ అనే వాచకంతో చెప్పబడినట. వాక్ అనేది వశిష్ఠత్వంతో చెప్పబడినట, అంటే వాక్ యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నారు ఇక్కడ ఈ రకంగా చూపిస్తూ. ఇక్కడ వాణి అనేది వశిష్టమైనది, వాక్ అనేది వశిష్టమైనది. ఎందుకు అన్నింటినీ చతురతాపూర్వకంగా వాక్ ద్వారా అన్ని మనం చెప్తుంటాం, మాట్లాడుతుంటాం, కుశలతాపూర్వకంగా మనం దాన్ని వాక్కును ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అందుకే వశిష్ఠ అంటే ఎవరైతే ఈ వాక్కుని తెలుసుకుంటారో వాళ్ళే వశిష్ఠులు అవుతారు, వాళ్ళే శ్రేష్ఠులు అవుతారు అని చెప్పి వాగింద్రియమిక సంబోధిస్తుందన్నమాట. అందులోంచి ప్రాణ శ్రేష్టం అని చెప్పాం కదా, కానీ ఇక్కడ వాగింద్రియ యో వై వశిష్టం వేద, వశిష్ఠ అంటే వాకింద్రియం తెలుసుకుంటారో అతను కూడా వశిష్ఠోహ స్వానాం భవతి, అతను కూడా వశిష్ఠుడు అవుతాడు. అప్పుడు సంబంధి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వానం అంటే సంబంధి ఇంద్రియాలు ఏవైతే వాటన్నిటికి కూడా ఇతనే శ్రేష్టత్వాన్ని కలిగి ఉంటాడు, వశిష్ఠత్వాన్ని కలిగి ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా రెండో మంత్రంలో ప్రస్తావించబడింది అంట. ఎందుకంటే వాక్ వావ వశిష్ట, ఇక్కడ వాక్య అనేది వాక్కుని ఎదుట సుచారూపంగా, కుశలతాపూర్వకంగా ఉపయోగిస్తూ నిరంతరం చేస్తూ ఉంటాం. అంటే వాక్యే వశిష్టత్వం కలిగింది, అంటే శ్రేష్టత్వం కలిగినది అని చెప్పి వాగింద్రియం చెప్పిందన్నమాట. అందుకే జో కోయి వశిష్ఠుకో జాంతా హే, అంటే వశిష్ఠత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో బహు స్వజాతియో మే వశిష్ఠు హోతా హే, అంటే తన జాతి అన్ని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు పోల్చుకుంటే ఈ వాక్ అనేది అశిష్టమైంది అని శ్రేష్టమైంది. నిశ్చయ వాక్ వశిష్ఠ హే, అలాగే వాగింద్రియం నిశ్చయంగా శ్రేష్టమైంది అని చెప్పి ఇక్కడ ఈ వాగింద్రియం ద్వారా చెప్పబడింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ యో హ వై ప్రతిష్ట వేద, ఎవరైతే ప్రతిష్టను తెలుసుకుంటారో, ఇక్కడ ప్రతిష్ట అంటే చక్షు, కళ్ళు, కళ్ళ ద్వారా అన్ని చూస్తున్నాం చేస్తున్నాం, కళ్ళే లేకపోతే ఏం లేదు అన్నట్టుగా కళ్ళే ప్రతిష్టాత్మకమైనటువంటి, నిశ్చయాత్మకమైనటువంటివి, అంటే శ్రేష్టమైనటువంటివి అని చెప్పి చక్షు ఉందని చెప్తున్నాం అంట ఇక్కడ.
యో హ వై ప్రతిష్టాం వేద. ప్రతిష్ట అంటే ఇక్కడ ప్రతిష్ట అని పేరు పెట్టాం. చక్షుకి ఏం పేరు పెట్టాం? ప్రతిష్ట. అక్కడ వాక్కి వశిష్టం అని పేరు పెట్టాం, ఇక్కడ ప్రతిష్టాం అని పేరు పెట్టామట. యో వై యో హ వై ప్రతిష్టాం వేద. వేద అని తెలుసుకుంటారో. ప్రతిహ తిష్టతి అస్మిశ్చ లోకే అముస్మిశ్చ చక్షుర్వావ ప్రతిష్ట. అందుకే ఎవరైతే ఈ ప్రతిష్ట చక్షు తత్వాన్ని తెలుసుకుంటారో ఇహలోకంలో ప్రతిష్టతి అస్మిశ్చ లోకే అముస్మిశ్చ, ఈ లోకంలో అంటే ఈ జన్మలోనే లేదా పరజన్మలో కూడా అతనికి ప్రతిష్టాత్మక స్థితిని పొందగలుగుతాడు, అంటే శ్రేష్టత్వాన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ అముస్మిశ్చ చక్షుర్వావ ప్రతిష్ట. ఎందుకంటే చక్షువే నేత్రమే ఏమిటే ప్రతిష్టాత్మకమైన నిశ్చయాత్మకమైనటువంటివి కాబట్టి శ్రేష్టత్వం కలిగి ఉన్నవి అని చెప్పి చక్షురింద్రియం ఇక్కడ నేనే ప్రతిష్ట, నేనే శ్రేష్టత్వాన్ని కలిగి ఉన్నానని చెప్పి చక్షురింద్రియం సంబోధిస్తున్నామట. जो कोई प्रतिष्ठा को जानता है वह इस लोक और परलोक में भी प्रतिष्ठित होता है. ఈ లోకంలో ఈ జన్మలే కాకుండా పరజన్మలో కూడా ప్రతిష్టాత్మకంగా కలిగి ఉంటాడు, శ్రేష్టత్వం కలిగి ఉంటాడు. ఎందుకంటే చక్షుహి ప్రతిష్ట హై, చక్షులే శ్రేష్టత్వాన్ని కలిగి ఉన్నాయి, ప్రతిష్టాత్మకమైనటువంటివి అని చెప్పి ఇక్కడ చక్షు ఇంద్రియం ప్రస్తావించారు. అంటే నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నాను, నేను శ్రేష్టత్వాన్ని కలిగి ఉన్నానని చెప్పి. అస్తు. ఈ రకంగా ప్రతిష్టని తెలుసుకుంటుందో వాళ్ళు కూడా ఈ లోకంలో అక్కడేమో చెప్పుకున్నాం స్వానాం అంటే వాళ్ళ స్వజాతి వాళ్ళకు శ్రేష్టత్వం కలిగి ఉంటుంది అన్నమాట. ఇక్కడేమో ఈ లోకంలో అది వచ్చే లోకంలో పరలోకంలో కూడా ప్రతిష్టాత్మక శ్రేష్టత్వం కలిగి ఉంటారని చెప్పి ఇక్కడే చక్షు ఇంద్రియాన్ని తెలుసుకున్న వ్యక్తులు అలా ఉంటారని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. తర్వాత 4వ మంత్రం ఏమంటున్నా అంటే యో హ వై సంపదం వేద స హ అస్మై కామాహ పద్యంతే దేవాశ్చ మానుషాశ్చ శ్రోత్రం వావ సంపత్. చూడు, యో వై సంపద, మనలో ఉన్నటువంటి సంపదం వేద. సంపదం అంటే శ్రోత్రేంద్రియాన్ని తెలుసుకుంటారో, అంటే మన కర్ణేంద్రియం చెవుల గురించి ఎవరు తెలుసుకుంటారో సహ అస్మై కామాహ పద్యంతే, ఇతనిలో ఉన్న కామనలు మనోకామలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధిస్తాయంట, అవన్నీ కూడా సిద్ధిస్తాయి. దేవాశ్చ మానుషాశ్చ శ్రోత్రం వావ సంపత్. ఎందుకంటే దేవతలకైనా మనుషులకైనా ఈ శ్రోత్రం ద్వారానే అన్ని మనం వినగలుగుతాం, అన్ని చేయగలుగుతాం. ఆ శ్రోత్రమే లేకపోతే ఏం చేయలేము అన్నట్టుగా. కాబట్టి శ్రోత్రం వావ సంపత్, శ్రోత్రమే సంపత్మయ అంటే సంపత్ కలిగి ఉన్నది, శ్రేష్టత్వం కలిగి ఉన్నది అని చెప్పి ఇక్కడ శ్రోత్రేంద్రియము ఇక్కడ నేను శ్రేష్టత్వాన్ని కలిగి ఉన్నాను, సంపత్తు కలిగి ఉన్నా అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించింది. కానీ ఈ సంపత్తుత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలా అవుతుందంట? అస్మై కామాహ పద్యంతే, ఇతనిలో ఉండేటువంటి మా కామనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూరిస్తాయి అని చెప్పి. అలాగే దేవాశ్చ మానుషాశ్చ, అందుకే దేవతలు కూడా మనుషులు కూడా ఈ తత్వాన్ని తెలుసుకుంటున్నారు అనే విధంగా ఇక్కడ శ్రేష్టత్వాన్ని చూపించబడింది. అందుకే జో కోయి సంపద కో జాంతా హై ఉసే దైవ్ మానుష్ కామ్ సమ్యక్ ప్రకాశ ప్రాప్తి అవుతుంది. అంటే దైవీయ కామనలు ఏవైతే ఉన్నాయో మనుష్య కర్మలు ఏవైతే ఉన్నాయంటే మనుషులకు ఉండేటువంటి కామనలు, దేవతలకు ఉండే కామనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కామాహ పద్యంతి, అవన్నీ కూడా సిద్ధిస్తాయన్నమాట, అవన్నీ ప్రాప్తం అవుతాయి. ఎవరు సంపత్ తెలుసుకుంటారో. శ్రోత్రం వావ సంపత్, ఎందుకంటే శ్రోత్రమే సంపత్తో యుక్తమైన, సంపత్ అంటే ఐశ్వర్యంతో యుక్తమై ఉంది, అన్ని మనోకామలు సిద్ధింపజేస్తుంది. కాబట్టి ఇక సంపత్ నామంతో సంపత్ పేరుతో మనం ప్రస్తావించుకున్నాం, ఉల్లేఖించుకున్నాం అంట. చూడండి, ఆ రకంగా చూసినా కూడా మనకు ఒకటి శ్రేష్టత్వమే, అంటే ప్రత్యేక ఇంద్రియం తన యొక్క ప్రాముఖ్యత ఉంది. మనం ఒక్కొక్క ఇంద్రియం యొక్క ప్రాముఖ్యత చెప్పుకుంటూ వచ్చామట. మన చక్షువులను ఆ రకంగా మనం ఉపయోగించినట్లయితే, ఇప్పుడు మనం క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఏం చెప్పుకున్నాం? ప్రాంతత్వం అన్నిటికీ శ్రేష్టమైనది చెప్పుకున్నాం. ఆ తర్వాత మీకు తెలుస్తుంది, ఎందుకంటే ప్రాణం ముఖ్యమైనది కాబట్టి. ఇక్కడ వశిష్టం అని చెప్పుకున్నామట. ఏది? వాగింద్రియం. అంటే వాక్కును ఏ రకంగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఆ రకంగా ఉపయోగించాలని చెప్తే అది మనకు ఒక సమాజంలో లోకంలో బ్రహ్మాండంలో ఒక శ్రేష్టత్వం తీసుకొస్తున్నాం అట. ఎందుకంటే వాక్ ద్వారా మనం మన అభివ్యక్తి తెలిస్తే, మన యొక్క కీర్తి, మనలో ఉండే జ్ఞానం ఏంటో మనం ఒక అభివ్యక్తి, మన ఒక గుర్తింపు తెచ్చుకోవచ్చు మన వాక్ ద్వారానే. అలాగే చక్షుంద్రియం ద్వారా మంచి దృష్టిని బట్టి కూడా మనలో ఒక సమాజంలో ఒక గుర్తింపు వస్తుందన్నమాట. మనం చూసే విధానం బట్టి, చూసేటువంటి నడవడికని బట్టి కూడా ఒక శ్రేష్టత్వం కలిగి ఉంటామట. చూడండి, అంటే మనం ఏం చేసిన చక్షుంద్రియం ద్వారా ఏ రకమైన కర్మలు చేయాలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అటువంటి కర్మలు చేసినట్లయితే అటువంటి వ్యక్తికి అటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. అంటే మనం చేసేటువంటి దోషాలు ఎలా చేస్తామండి? ఇంద్రియముల ద్వారా తప్పులు చేస్తామట, వాక్ ద్వారా తప్పు చేస్తాం, నేత్రముల ద్వారా తప్పు చేస్తాము, చెవుల ద్వారా తప్పు చేస్తాం, అంటే చెడు వింటూ ఉంటాం, వాక్ ద్వారా చెడు మాట్లాడుతూ ఉంటాం, కళ్ళతో చెడు చూస్తూ ఉంటాము.
ఇవన్నీ కూడా ఏంటివి, మనం చక్షుంద్రియముల ద్వారా మనం తప్పులు అంటే మన ఇంద్రియముల ద్వారా తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి వీటిని మనము సమ్యక్ యుక్తిపూర్వకంగా ఉపయోగించుకున్నట్లయితే ఎటువంటి ఫలప్రాప్తి కలుగుతుంది అని తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఆ శ్రేష్ఠత్వం మనకు కలుగుతుంది. వీటిని యథావిధిగా ఏ రకంగా తెలుసుకొని ఆ రకంగా ఉపయోగించినట్లయితే ఆ కీర్తి ఆ వ్యక్తికి ఖచ్చితంగా కలుగుతుంది. ఆ సందేహం లేదు. ఇక్కడ శ్రేష్ఠత్వం గురించి మనం చెప్పుకుంటే అది వేరే విషయం. ఏవి శ్రేష్టమే, ప్రాణం శ్రేష్టమే అన్నిటికంటే మనం చెప్పుకుంటాం తర్వాత లాస్ట్‌లో. కానీ ఇక్కడ ఒక్కొక్క ఇంద్రియానికి ప్రత్యేకత చెప్తున్నాడట. ఆ ఇంద్రియానికి ప్రత్యేకతను ఆ ఇంద్రియం అదే విధంగా ఉపయోగించుకున్నట్లయితే నిజంగా మిగిలిన ఇంద్రియాలు కూడా అదే విధంగా నీకు అనుకూలిస్తాయి. తర్వాత నీకు ఆ శ్రేష్ఠత్వం, కీర్తి అనేది ఐశ్వర్యం నీకు కలుగుతాయన్నమాట. దానికి సందేహం లేదు. బట్ ఆ రకంగా ఏ ఇంద్రియాన్ని ఎలా అలా ఉపయోగించుకోవాలి అని తాత్పర్యం ఇక్కడ. ఇంద్రియాలు మనకు అన్ని ఇచ్చారు కదా, పరమాత్మ శరీరం ఇచ్చారు, స్వతంత్రంగా ఇచ్చాడు, ఇష్టానుసారంగా వాడుకుంటామంటే దానికి తగిన కర్మానుగుణంగా దాని యొక్క ఫలం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫలప్రాప్తి మనం సుష్టు అర్థం చెప్పుకుంటున్నామట. నిందార్థంలో కాకుండా అక్కడ దోషయుక్తం కాకుండా మనం గుణపూర్వకంగా చెప్పుకుంటున్నాను. ఈ రకంగా మనం ఉపయోగించినట్లయితే ఈ రకం ఇప్పుడు చక్షుతో మనకు మంచి చూసినట్లయితే మనకి ఇహలోకంలో కాకుండా పరలోకంలో కూడా ఒక కీర్తి లభిస్తుంది, ఒక శ్రేష్ఠత్వం లభిస్తుందన్నమాట. ఎందుకు మనం చేసే దృష్టిలో ఇంద్రియ దోషాల వల్ల మనకు అనేక దోషాలు మనలో అంటుకుంటూ ఉంటాయన్నమాట. అనేక దోషాలు, అనేక పాపాలు చేస్తూ ఉంటాం ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకు ఒక ఇంద్రియం సహకరించి మిగిలిన ఇంద్రియాలను కూడా సహకరిస్తాయన్నమాట. ఒక ఇంద్రియం మంచి పని చేస్తుంటే మిగతా ఇంద్రియాలు అన్ని అదే విధంగా మంచి పని చేస్తాయన్నమాట. అంటే మనం తీసుకునే దృష్టికోణం బట్టి ఆ విచారించే విధానం బట్టి అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి వాటిని మనం గుర్తించి మన ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి. వ్యర్థం చేసుకున్నట్లయితే మన సమాజంలో లోకంలో చూస్తున్నామట. ఏ ఇంద్రియాలతో లోపం చేస్తే ఆ ఇంద్రియ దోషంతో కూడా మనం చాలా మంది చెప్తూ ఉంటారు విద్వాంసులు, పండితులు. అలాగే ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. ఏ ఇంద్రియాలతో మనం దోషం చేస్తాం ఆ ఇంద్రియాలతో బాధపడాల్సి వస్తుంది. ఆ ఇంద్రియాలను ఆ పరమాత్మ లాక్కుంటాడంట, పరమాత్మ తీసివేస్తామంట. ఇంద్రియాలను ఎందుకోసం ఇచ్చాడో, ఏ రకంగా ఉపయోగించుకో అందుకోసం ఉపయోగించు. వ్యర్థంగా దాన్ని అన్యాయంగా, అధర్మంగా ఉపయోగించొద్దు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో వేదానుకూలంగా, పరమాత్మ చెప్పినట్టు ఆజ్ఞానుకూలంగా మనం ఉపయోగించుకున్నట్లయితే ఎక్కువ దీర్ఘకాలంగా అనుభూతిని పొందవచ్చు, దీర్ఘకాలం భోగాలను అనుభవించవచ్చు. భోగాల కోసం ఇంద్రియాలను పరమాత్మ నిర్మించాడన్నమాట. భోగాపవర్గార్థం ఇదం శరీరం, భోగాపవర్గార్థం ఇదం జగత్. కాబట్టి ఈ జగత్ అంతా బ్రహ్మాండమైన ప్రేమ భోగాల కొరకు ఇచ్చాడు అన్నమాట. కాబట్టి భోగాలను అనుభవించాలి చక్కగా. మనం వాటితో తృప్తి చెందాలి అంటేనా వీటిని ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకున్నట్లయితే అవి మనం ఎక్కువ కాలం భోగం చేయొచ్చు, ఎక్కువ కాలం అనుభూతిని పొందవచ్చు, ఆనందాన్ని సుఖాన్ని పొందవచ్చు అనేది మనం ఇక్కడ ఈ అంశంలో తెలుసుకోవచ్చు అన్నమాట. అస్తు. కాబట్టి ఇక్కడ మనకు చక్షుల ద్వారా వెళ్తూ వింటారు చూడు, అది ఎందుకంటే మనం విన్న దాన్ని బట్టి అన్ని కూడా మనకు అన్ని మంచి విన్నట్లయితే, మంచి చేసినట్లయితే అదే రకంగా మనం అన్ని మిగిలిన ఇంద్రియాలతో అవి కర్మలు చేస్తూ ఉంటామంట. అందుకే అటువంటి వ్యక్తికి ఏమవుతాయంట, అటువంటి వ్యక్తికి సమస్త అంటే దేవతలు అనుభవించేటువంటి దేవతలకి కామనలు, కోరికలు ఏవైతే ఉన్నాయో మనుషులకు ఏవైతే కామన కోరికలు అవన్నీ కూడా సిద్ధిస్తాయి. అంటే శ్రోత్రియాన్ని అంటే వినికిడి శక్తి ద్వారా మనం బాగా విన్నట్లయితే అన్ని మంచిగా వింటామట. మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు సరిగ్గా వినామండి. ఏదో ఒక పెద్దలు చెప్పినా, గురువులు చెప్పినా, మన వాళ్ళు చెప్పినా, మన కుటుంబంలో లౌకిక వివాహాలు జరుగుతున్నాం, మనం చెప్పేది సరిగా విన్నట్లయితే అన్ని సరిగా చేస్తాం. చెప్పేది సరిగా విన్నట్లయితే అన్ని సరిగా వాళ్ళకి సమానం చెప్పగలుగుతాం. ఇవన్నీ క్రియానుష్ఠానం మనం సరిగా చేయం. శ్రోత్రం ద్వారా చేయాల్సిన కర్మ ఏదైతే ఉందో సరిగా వినమాట. సగం సగం విని సగం పనులు చేసుకుంటూ అది మనం అలాగా మన లోపాలు దోషాలు చేస్తూ ఉంటామట. అందుకే వినేటువంటి గుణం ఎల్లప్పుడు మనకు శ్రవణం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే బాగా వింటారో వాళ్ళు బాగా చెప్పగలుగుతారు, బాగా చేయగలుగుతారు అన్నమాట. అంటే అన్ని కూడా వ్యవస్థితంగా ఉంటాయి. ఇప్పుడు మనకు సందేశం బయట నుంచి సక్రమంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అన్ని క్రియాకలాపాలు ఎలా ఏ విధంగా అని చెప్పి మన విచార శక్తి మిగిలిన ఇంద్రియాలు మనసు ద్వారా చేయాల్సిన విచారాలు ఏవైతే అన్ని సక్రమంగా చేసుకోగలుగుతామట. కాబట్టి ప్రత్యేక ఇంద్రియానికి ఒక విశేషత ఉంది. కాబట్టి ఆ ఇంద్రియాన్ని యథార్థంగా మనం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నట్లయితే మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రోత్రింద్రియాన్ని యథార్థంగా తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంట, దైవీయ కామనలు, మానుషిక కామనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధిస్తాయని ప్రాప్తమవుతాయి. ఎందుకంటే శ్రోత్రమే సంపత్తో యుక్తమైంది, శ్రేష్టత్వం కలిగి ఉంది. ఇక్కడ శ్రేష్టత్వంతో యుక్తమైందని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే 5వ మంత్రం చూడండి మళ్ళీ. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకుంటే మనం ముఖ్యమైనవని చెప్పుకుంటూ వస్తున్నాం. యోహ వా ఆయతనం వేద ఆయతనం స్వానాం భవతి
మనో వ ఆయతనం. ఇక్కడ మనసు ఆయతనం అంట. అన్నిటికీ ఆధారభూతం అంట. ఎందుకంటే మన సమస్త ఇంద్రియాలతో మనం ఏ కర్మలు చేసినా ముందు మనసుకు తెలుస్తాడు. మనసు ద్వారా ఆత్మకు తెలుస్తాడు. ఆత్మకి తెలుస్తాడు. అందుకే మన ఆయతనం చెప్పుకున్నామట. అంటే స్వానాం భవతి అంటే స్వజాతి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనం కూడా ఒక ఇంద్రియమే కదా. మనం కూడా ఇంద్రియం అంటే ఆ ఇంద్రియాల కంటే కూడా ఇది ఆయతనం లాంటిది, ఆధారభూతం లాంటిది. ఎందుకంటే ఏ ఇంద్రియం ఏ పని చేసినా అది మనసు మాధ్యంతో తెలుస్తుంది. మనసు మాధ్యం ఇంద్రియం పని చేసినా మనసు అక్కడ లేకపోతున్నా ఆ ఇంద్రియం యొక్క గతి, ఆ ఇంద్రియం యొక్క కర్మ అనేది అది వ్యర్థం అయిపోతుందన్నమాట. అందుకే యో హ వా ఆయతనం వేద, ఈ మనసుని ఎవరు తెలుసుకుంటారో. ఎందుకో మనహ ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. అందుకే ఈ బంధనానికైనా మోక్షానికైనా ఇదే మనసే కారణం. అటువంటి మనసును ఎవరు తెలుసుకుంటారో, నిజంగా మనసు తెలుసుకోవాలంటే ధ్యానంలో చక్కగా చేసుకోవచ్చు. ఆ చేసే విధానం మనసుతో మనం ఏ విధంగా విచారిస్తాం, మనసుతో ఏ విధంగా మాట్లాడుతుంటామో, కంఠంతో కదా మనసుతో మాట్లాడి రావాలి. అలా ఒక్కొక్క విషయం మీద విచారం మీద మనసు చేసినట్లయితే ఆ మనిషి యొక్క గతివిధి, మనిషి యొక్క ప్రక్రియను లోపల సూక్ష్మంగా ఆలోచించవచ్చు అనమాట. అంటే ఏ రకంగా గతివిధి చేస్తుంది, ఏ రకంగా విషయాన్ని సంగ్రహిస్తుంది, అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తున్నాయి లేదా, అన్ని ఇంద్రియాల నుంచి మనకు సందేశం అయితే ఏ ఇంద్రియం ఏ రకమైన కర్మ ఆ రకమైన కర్మలు చేస్తున్నామా లేదా, సూక్ష్మంగా యథార్థమైన తత్వాన్ని బోధిస్తున్నామట మన మనసుతో ఆలోచించినట్లయితే. అందుకంటాం మనసు పెట్టి ఆలోచించు అంటుంటామట. మనసును కొంచెం మనం, ఎందుకంటే మనసును ఆలోచించడం ఇంద్రియాలకు అప్పచెప్పి ఏదో ఒకటి పని చేసుకుంటూ పోతుంది, శీఘ్రంగా వెళ్ళిపోతున్నాం. నిజంగా మనసు పెట్టి మనం చేసినట్లయితే అక్కడ ఆ మనసు నీకు అన్ని ఏది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ప్రత్యేక ఇంద్రియం సంకేతిస్తుంటున్నామాట. నీకు తెలియజేస్తుంది, యథార్థను బోధిస్తున్నామాట. అందుకే ఆయతనం అని చెప్పుకున్నాం. యో హావ ఆయతనం వేద. ఆయతనం స్వానాం భవతి, సమస్త ఇంద్రియాలకు ఇది ఆధారభూతమైనటువంటిది. అందుకే ఎందుకంటే మనోహావ ఆయతనం, అందుకే మనిషి అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది, ఆయతనం లాంటిది, శ్రేష్టమైంది. కాబట్టి ఈ మనసుని ఎవరు తెలుసుకుంటుందో అతను కూడా సమస్త ప్రాణులకు సమస్తమైన ఈ జగత్తులో అన్నికి ఆధారభూతంగా ఉంటూ అతను కూడా అందరికీ ఆదర్శంగా ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఆయతనికి ఆధారభూతుడు అంటే కేవలం ఇంద్రియాలకి మాత్రం ఆధారభూతుడు. ఈ సమస్త భూమండలం మీద కూడా ఈ పిండ సహాయం చేత పిండంలో ఉంటూ కూడా అంటే అందరికి ఆధారభూతంగా ఉంటాడు, అందరికీ అండగా ఉంటాడు అనమాట. అటువంటి శక్తి సామర్థ్యం పెంచుకోగలుగుతాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా పనిచేసినట్లయితే అతడు అందరికీ ఆదర్శవంతంగా ఉండి అందరికీ మేలు చేసిన వాడుతాడు, అందరూ తన మీద డిపెండ్ అవుతాడు అనమాట. అంటే ఆ రకంగా అందరికీ సహాయం చేయగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యం అతడు కలుగుతుంది. అందుకే జో ఆయతనుకో జాంతా హై ఓ స్వజాతి యొక్క ఆయతను అవుతా, అంటే సమజాతిలోకి ఏ విధంగా ఆధారభూతంగా ఉంటాడో. ఇప్పుడు నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నావో ఆ క్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు ఆధారభూతంగా ఉంటావు. నిన్ను ఆరాధన చేసుకొని సమస్త జీవులు అనేకంగా సుఖంగా సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంటాయని సమస్త జీవులు ఉపకారం పొందుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే నిశ్చయి మన్ ఆయతన హే, ఎందుకంటే మనసే అన్నిటికీ ఆయతనం లాంటిది, ఆధారభూతం లాంటిది అని చెప్పి ఈ రకంగా ఒక్కొక్క ఇంద్రియం గురించి మనం ప్రస్తావించుకున్నామట. అస్తు ఇక్కడ ముందు శ్రేష్టత్వం ఉంది, ఒక్కొక్క తన శ్రేష్టత్వం చెప్పుకుంటున్నామట. ఇప్పుడు అంతిమంలో మన ప్రాణం గురించి వచ్చింది. అతః ప్రాణాః అహం శ్రేయాంసి వ్యూధిరేహం శ్రేయాన్ అస్మి, అహం శ్రేయాన్ అస్మి ఇది. ఇందులో అతః ప్రాణాః అహం శ్రేయసి. ఇక్కడ ప్రాణాః అహం శ్రేయసి. అలాగే వ్యూధిరే, వి ప్లస్ ఊదిరే, ఇక్కడ వి ఉపసర్గము ఊదిరే ధాతు. అంటే వ్యూధిరే అంటే ఇక్కడ లింగ లకారం యొక్క రూపము. ఇక్కడ ఏం చేశారంటే బహువచనంలో ఉందన్నమాట. లింగ లకారం ప్రథమ పురుష బహువచనంలో వ్యూధిరే, వి ప్లస్ ఊదిరే వ్యూధిరే అయిపోయింది సంధి చేస్తే. ఇక్కడ వ్యూధిరే అంటే ఇక్కడ తాత్వం వివాదం చేయడం మొదలు పెట్టామట. అతః ప్రాణాః అంటే ఇక్కడ మొత్తము ప్రాణము, ఈ మనం చెప్పుకున్న వాగింద్రియము, చక్షుంద్రియము, శ్రోత్రేంద్రియము, సమస్త ఇంద్రియాలు కూడా మొత్తం ప్రాణశబ్దం చెప్పుకున్నామంట. మనేంద్రియము ఇవన్నీ ప్రాణాః. అతః ప్రాణాః శ్రేయాంసి వ్యూధిరే అహం శ్రేయాన్ అస్మి, అహం శ్రేయాన్ అస్మి ఇది.
ఇవన్నీ ప్రాణాలు మొత్తం అంటే మొత్తం చెప్పుకున్న ప్రాణం అంటే ప్రాణంతో పాటు మిగిలిన ఇంద్రియాలు కూడా అన్ని వచ్చేసాయన్నమాట. అతః ప్రాణ అహం శ్రేయసి వ్యూదిరే అని వివాదించడం మొదలుపెట్టాయి. అహం శ్రేయాన్ అహం శ్రేయాన్ అస్మి ఇది, నేను శ్రేష్టమైన, నేను ఈ ప్రాణులు నేనే శ్రేష్టమైన వాడిని, నేనే శ్రేష్టమైన దాన్ని అన్నట్టుగా మొత్తం ప్రత్యేక ఇంద్రియము శ్రేష్టత్వాన్ని చెప్పుకుంటున్నామట. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే ఏక్ బార్ ఏ సబ్ ప్రాణ్, ఇవన్నీ ప్రాణుల్ని కలిసి నేను నేనే శ్రేష్టమైన దాన్ని అనుకుంటూ అన్ని ఒకదాని కూడా శ్రేష్టత్వాన్ని చెప్పుకుంటున్నామట. इस प्रकार अपनी श्रेष्ठता के लिए विवाद करने लगे. నేనే శ్రేష్టత్వం కలిగి ఉన్నాను కాబట్టి అని చెప్పి ఒకరికొకరి పరస్పరం వివాదం చేయడం మొదలుపెట్టాయన్నమాట ఈ మొత్తం ఇంద్రియాలని కూడా. అప్పుడు ఇలాగే వివాదం చేస్తూ తేహ ప్రాణాహ ప్రజాపతిం పితరం ఇది ఊచురు భగవన్ కో నః. తేహ ప్రాణాహ ప్రజాపతిం పితరం ఏత్య, అంటే వెళ్ళి ఇక్కడ ఊచుహు చెప్పే అనమాట. భగవన్ న శ్రేష్ఠ ఇది తాన్ హ ఉవాచ యస్మిన్ వా ఉత్క్రాంతే, అంటే యస్మిన్ ఉత్క్రాంతే శరీరం పాపిష్టతరం భవతి. శరీరం కిం భవతి? పాపిష్టతరం భవతి. పాపిష్టతరం ఇవ దృశ్యేత, ఇది లింగలకారం యొక్క రూపము. పాపిష్టతరం ఇవ దృశ్యేత సహ సవ శ్రేష్ఠ ఇది, సవ శ్రేష్ఠ ఇది అని చెప్పి ఈ రకంగా ఇవన్నీ ఇప్పుడు వివాదించడం మొదలుపెట్టి ప్రాణాన్ని మొత్తం చెప్పారు కదా. వ్యూదిరే చెప్పుకున్నా అంటే వివాదం చేస్తున్నాను, నేనే శ్రేష్టత్వం కలిగి ఉన్నాను అని చెప్పి. అందుకే ఏం చేసే ఇప్పుడు ఎవరు శ్రేష్టత్వం చెప్పేది మనలో నిర్ణయం చేసుకుంటే కాదు. అందుకే అందరికీ ప్రాణ జగత్ కలిగి అధిపతి అయినటువంటి ప్రజాపతి దగ్గరికి వెళ్ళాయి. తేహ ప్రాణాహ, అవన్నీ ప్రాణాలు కలిసి ప్రజాపతి పితరం, ప్రజాపతి అయినటువంటి అందరికీ తండ్రి అయినటువంటి పిత అయినటువంటి దగ్గరికి వెళ్ళి ఏత్య, ఇక్కడ పితరం ఏత్య అంటే వెళ్ళి ఊచుహు చెప్పాయి, అంటే ప్రార్థించాయి. ఏ రకంగా భగవన్, ఏ భగవాన్ ప్రజాపతిని సంబోధించాడు. కహ నా, కో నహ అంటే కహ నహ అంటే మాలో ఎవరు శ్రేష్ఠ ఇది, వాళ్ళు ఎవరు శ్రేష్టమైన వాళ్ళు అని అడిగినప్పుడు తాను ఉవాచ వాళ్లకు చెప్పాడు. ఇక్కడ ప్రజాపతి చెప్పాడు యస్మిన్ వా ఉత్క్రాంతే, ఎవరైతే వెళ్ళిపోయినప్పుడు, యస్మిన్ వా ఉత్క్రాంతే ఉత్క్రమించినప్పుడు వెళ్ళిపోయినప్పుడు శరీరం పాపిష్టతరం ఇవ దృశ్యతే, శరీరం పాపిష్టంగా ఇక్కడ శుష్కించిపోతుంది, ఎండిపోతుంది, కుళ్ళిపోతుంది, ఇక్కడ వాసన వచ్చేస్తుంది, అంటే ఆ రకంగా గతిహీనమైపోతున్నమాట. అందుకే పాపిష్టం అయిపోతుంది. అందుకే ఉత్క్రాంతే శరీరం పాపిష్టతం ఇవ దృశ్యతే, అది వెళ్ళిపోయిన శరీరం ఎలా కనిపిస్తుందో, శుష్కించి ఎండిపోతుందో, ఆదిపోతుందో, జీర్ణించిపోతుందో, సా వా శ్రేష్ఠ ఇది, అక్కడ వారే శ్రేష్టమైన వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రజాపతి వాటికందరికి ప్రాణాలకందరికి సంబోధించాడు అన్నమాట. అందుకే ఉన్ ప్రాణం నే అప్నే పితా ప్రజాపతికి పాస్ జాకర్ కహా, ఈ ప్రాణాన్ని కూడా తన తండ్రి అయినటువంటి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి చెప్పాయి, హే భగవన్ మాలో హమ్మే కౌన్ శ్రేష్ఠ, మాలో ఎవరు శ్రేష్టమైన వాళ్ళు అంటే ప్రజాపతి ఏం చెప్పాడు? ప్రజాపతినే ఉన్సే కహా, ప్రజాపతి వాళ్ళతో చెప్పారు. ఏం చెప్పారంటే तुम में से जिसके निकल जाने पर शरीर अत्यंत पापिष्ट सा दिखाई देने लगे वही శ్రేష్ఠ है. మీలో ఎవరు వెళ్ళిపోయినప్పుడైతే ఈ శరీరం అత్యంత ఘృణంగా కనిపిస్తుందో, హీనంగా కనిపిస్తుందో, శుష్కించిపోతుందో, గతి అవరుద్ధం అయిపోతుందో వాళ్ళే, అంటే ఎవరు వెళ్ళిపోయినప్పుడు అలా అవుతుందో వాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు అని చెప్పి ప్రజాపతి ఈ రకంగా సంబోధించాడు, ఉపదేశించాడు. తర్వాత ఏం జరిగింది ఇప్పుడు చూశాయి. చెప్పారు కదా, ఎవరు వెళ్ళిపోతే ఈ ప్రాణం శరీరం శుష్కించిపోతే చూద్దామని చెప్పి ఇవన్నీ తన స్వస్థానాలకు వచ్చేసాయన్నమాట. ఈ ప్రాణాలు మొత్తం కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ ప్రక్రియ ఏం జరుగుతుంది చూడండి. సహ వాగ్ ఉచ్చక్రామ స సంవత్సరం ప్రోష్య పర్యత్యువాచ. సంవత్సరం అంటే మళ్ళీ తిరిగి వచ్చేసిన సహ వాక్ ఉచ్చక్రామ, సహ వాక్ ఉచ్చక్రామ, ఉత్ అంటే ఉచ్చక్రామ అంటే వెళ్ళిపోయింది అన్నమాట. ఎంత వెళ్ళిపోయింది? సంవత్సరం ప్రోష్య
పరియేత్య, 10 + ఏత్య పరియేత్య అంటే మళ్ళా సంవత్సరం ప్రోత్స్య అంటే అక్కడ సంవత్సరం వరకు బయట ఉండి ఆ ఇంద్రియం ఏది వాగింద్రియం అన్నమాట. బయట ఉండిపోయి పరియేత్య మళ్ళీ తిరిగి వచ్చేసింది అన్నమాట. తిరిగి వచ్చి చెప్పిందన్నమాట. ఉవాచ పరియేత్య ఉవాచ, సంవత్సరం వరకు ప్రోత్స్య అంటే బయట ఉండి అక్కడ నివాసం చేస్తూ పరియేత్య ఉవాచ మళ్ళీ తిరిగి వచ్చి పరియేత్య ఉవాచ తిరిగి వచ్చి ఏం చెప్తుందంటే కథం అశక కథం అశకత కథం అశకత నేను లేకుండా వాగింద్రియం లేకుండా మీరంతా ఎలా ఉండగలిగారు, ఎలా జీవించగలిగారు? కథం అశకత, కథం అశకత మీరంతా ఎలా ఉండగలిగారు? రితే మత్ జీవితం, కథం మద్ రితే జీవితం అశకత నేను లేకుండా ఎలా జీవించగలిగి ఉన్నది మొత్తం అని అని ఈ వాగింద్రియం మిగిలిన ఇంద్రియాలతో అంటున్నామట. కథం అశకత రితే ఇక్కడ సంధి వల్ల అర్థే లాగా కనిపిస్తున్నాడు. రితే శబ్దం అన్నమాట ఇక్కడ. కథం అశకత రితే మద్ జీవితం ఇది నేను లేకుండా మీరు ఎలా జీవించగలిగారు? అప్పుడు మిగిలిన ఇంద్రియాలు సమానం చెప్పాయి. ఎలాగంటే కలాహ అవదంతాహ అనే మిగిలిన ఇంద్రియాలు చెప్పగలిగామట. మిగిలిన ఇంద్రియాలు చెప్పే అకలాహ అకలాహ అంటే అకలాహ అవదంత అంటే కళా మహోదయ యథా కళ కళ ఉందా అకళ ఉందా? ఎక్కడైతే కళ ఇచ్చారు కానీ ఇక్కడ భిన్న పుస్తకంలో అకళా శబ్దం ఇచ్చారన్నమాట. అస్తు ఈ శబ్దాన్ని చూడడం ఇక్కడ ఒక పుస్తకంలో అకళా శబ్దం వచ్చింది. అంటే మూగవాళ్ళు అకలాహ అంటే ఇక్కడ కళా శబ్దాలు తీసుకున్నా కూడా మూగవాళ్ళు ఏ రకంగా అయితే మాట్లాడకుండా ఉంటారో కానీ ప్రాణాలతో ప్రాణం తీసుకుంటుంటారు, కళ్ళతో చూస్తూ ఉంటారు, చెవులతో వింటూ ఉంటారు. అంటే మిగిలిన ఇంద్రియాలతో ఏ క్రియాకలాపాలు చేసినా అవన్నీ క్రియాకలాపాలు చేస్తూ ఉంటారు. అలాగే ఉండగలిగాము అని చెప్పి వాగింద్రియంతో ఇవన్నీ మిగిలిన ఇంద్రియాలు చెప్తాడు. యథా కళాహ అవదంత ప్రాణంత ప్రాణేన ప్రాణం ద్వారా ప్రాణం తీసుకుంటున్నాడు. పశ్యంత చక్షుష చక్షుల ద్వారా చూస్తున్నాడు. శృణ్వంత శ్రోతం ద్వారా అంటే చెవుల ద్వారా వింటున్నాడు. ధ్యాయంతో మనస ఏవమితి అంటే మనసు ద్వారా ధ్యానిస్తున్నాడు అంటే విచారిస్తున్నాడు అన్ని చేస్తున్నాడు. అప్పుడు ఈ రకంగా చెప్పిన తర్వాత ప్రవివేశ వాక్ ఇప్పుడు నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నానని చెప్పుకుంటూ ఉంటేనే నేను శ్రేష్టమైన దాన్ని అనుకుంటూ ఉండి నాలో శ్రేష్టత్వం లేదు. నేను లేకపోయినప్పుడే మిగిలిన ఇంద్రియాలను చక్కగా సక్రమంగా అన్ని పనిచేస్తున్నాయి, అన్ని జరుగుతున్నాయి. దీంట్లో శరీరంలో ఎటువంటి మార్పు ఎటువంటి వికృతి రాలేదు. అంటే నాలో శ్రేష్టత్వం లేదని చెప్పి తన గురించి తను తెలుసుకొని తన స్థానంలోకి ప్రవేశించిందన్నమాట. తన స్వస్థానంలోకి ప్రవేశించిందన్నమాట. అందుకే ప్రవివేశ వాక్. ప్రవివేశ అంటే పునః ప్రవేశనం కరోతి ఇది అర్థ మహోదయ. ప్రవివేశ అంటే శరీరంలోకి మళ్ళీ ప్రవేశించిందన్నమాట. శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది కదా, నేను లేకపోతే ఎలా ఉంటారు మీరు చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయిందా ఇంద్రియము వాగింద్రియము. వెళ్ళిపోతే ఏమవుతుంది, ఒక మూగవాడు మాట్లాడుకు ఎలా ఉంటా అలా ఉండేము, అంతే ఉంది. నువ్వు ఉన్నంత మాత్రం లేనంత మాత్రం మేము ప్రాణం అన్ని వదిలిపెట్టిపోలేదు. మేము అంత చక్కగా ఏ ఇంద్రియం ద్వారా ఏం తీసుకుంటూ ఉన్నాం, అన్ని క్రియాకలాపాలు చేస్తూ ఉన్నాం. ప్రాణం ద్వారా ప్రాణం తీసుకుంటున్నాం, కళ్ళ ద్వారా చూస్తున్నాము, అలాగే మనసు ద్వారా విచారిస్తున్నాము, అన్ని చేస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాము, అన్ని చేస్తున్నాము. కాబట్టి నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నా అనుకున్నాను, భ్రమతో ఉన్నాను. నేను శ్రేష్టత్వం కాదు, అన్ని కూడా క్రియాకలాపాలు జరుగుతున్నాయని చెప్పి మా శరీరంలోకి ప్రవేశించిందన్నమాట. తెలిసిపోయింది నేను శ్రేష్టత్వం నాలో లేదు అని చెప్పి వాగినదని తెలిసిందన్నమాట. అందుకే ప్రాణ శ్వాస ప్రశ్వాస అన్ని యథావిధిగా తీసుకుంటున్నామట. అది అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ చూడు, ఇప్పుడు వాగింద్రియం తెలిసిపోయింది, నేను నాలో శ్రేష్టత్వం లేదని చెప్పి తెలిసిపోయింది. అయితే చక్షు ఇంద్రియం వెళ్ళిపోయిందన్నమాట. శరీరం దాటి శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయిందన్నమాట. చక్షురు ఉచ్చక్రామ, చక్షు ఇంద్రియము ఉచ్చక్రం అంటే వెళ్ళిపోయింది. ఎప్పుడు వరకు వెళ్ళిపోయింది? తత్ సంవత్సరం ప్రోస్య, సంవత్సరం వరకు బయట ఉండిపోయింది. నేను లేకుండా ఎలా జీవిస్తాను చూస్తాను మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా అని చెప్పి సంవత్సరం ప్రోస్య పరియేత్య ఉవాచ, మళ్ళీ సంవత్సరం బయట ఉండి ప్రోస్య అని బయట ఉండి పరియేత్య మళ్ళీ తిరిగి వచ్చిందన్నమాట. తిరిగి వచ్చి చెప్తున్నమాట. కథం అశకత ఎలా ఉండదు,
రితే మజ్జీవితం ఇది, నేను లేకుండా మీరు ఎలా జీవించగలిగి ఉన్నారు అంటే అప్పుడు అవన్నీ ఇంద్రియాలు చెప్తున్నాయన్నమాట. అలా అడిగినప్పుడు నేను నేను లేకుండా మీరంతా ఎలా జీవించగలిగి ఉన్నారు, చక్షుంద్రియం లేకుండా, మీరు చూడకుండా ఇవన్నీ మీకేం కనిపించవు సంసారంలో, అవన్నీ ఎలా మీరు జీవించగలిగారు నేను లేకుండా అంటే ఎలా ఉంది మీకు అనుభూతి అంటే అప్పుడు చెప్తాను. యథ అంద అపశ్యంత, ఒక కళ్ళు లేని వాడు ఏ విధంగా అపశ్య చూడకుండా ఉంటాడో, కానీ ప్రాణాంత ప్రాణిన అంటే ప్రాణం ద్వారా ప్రాణం శ్వాస ప్రశ్వాస చేసుకుంటున్నాడు, వాచా వదంత వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు, శ్రోత్రేణ శృణ్వంత శ్రోత్రేణ శ్రోత్రం ద్వారా వింటున్నాడు, ధ్యాయంతో మనసు ద్వారా ధ్యానిస్తున్నాడు, విచారిస్తున్నాడు, చింతన చేస్తున్నాడు అని చెప్పి ఈ రకంగా మిగిలిన ఇంద్రియాలు చెప్పాయి. అప్పుడు నేను కూడా శ్రేష్టత్వం కలిగి ఉన్నాను, భ్రమలో ఉన్నాను, కానీ నేను శ్రేష్టమైన దాన్ని కాదు, నేను లేకపోయినా మిగిలిన అన్ని కూడా క్రియాకలాపాలు జరుగుతున్నాయి, శరీరంలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రజాపతి ఏం చెప్పాడు, ఎవరు వెళ్ళిపోతే శరీరంలో శుష్కించిపోతుందా, ఎండిపోతుంది, వికృతి ఉత్పన్నమవుతుందో, పాపిష్టితంగా కనిపిస్తుందో వాళ్ళే శ్రేష్టమైన వాళ్ళు చెప్పారు. నేను పోయినా ఇక్కడ ఎటువంటి మార్పు, అన్ని క్రియాకలాపాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి నాలో శ్రేష్టత్వం లేదు అని చెప్పి ప్రవివేశ చక్షు అది కూడా శరీరంలోకి ప్రవేశించిపోయింది అన్నమాట. కానీ చక్షు ఇది కూడా శ్రేష్టత్వం కాదని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత శ్రోత్రం ఉచ్చక్రామ తత్ సంవత్సరం ప్రోష్య పరియత్య ఉవాచ కథం అశకత రితే మజ్జీవితం ఇది. ఇక్కడ కూడా అదే విధంగా శ్రోత్రం శరించి వెళ్ళిపోయింది, ఉచ్చక్రామ అది కూడా తత్ సంవత్సరం ప్రోష్య, సంవత్సరం వరకు ప్రోష్య బయటనే ఉండి పరియత్య మళ్ళీ తిరిగి వచ్చింది, తిరిగి వచ్చి ఉవాచ చెప్పింది. ఏం చెప్పిందంటే కథం అశకత రితే మజ్జీవితం ఇది, మీరు నేను లేకుండా ఎలా జీవించగలిగారు అంటే యథా బదిరహ చెవిటివాడు అసలు వినకుండా ఏ విధంగా ఉండగలుగుతాడో అలాగే మేము కూడా ఉండగలిగాము. ప్రాణంత ప్రాణిన మిగిలిన ఇంద్రియాలు కూడా ప్రాణం ద్వారా ప్రాణం తీసుకుంటున్నా అంటే ఆ చక్షుంద్రియం శ్రోత్రింద్రియం మాత్రం పనిచేయడం, మిగిలిన ఇంద్రియాలని పనిచేస్తున్నాయి అన్నమాట. ప్రాణం ద్వారా శ్వాస ప్రశ్వాస తీసుకుంటున్నాం, వాక్ ద్వారా మాట్లాడుతున్నాము, చక్షు ద్వారా చూస్తున్నాము, మనసు ద్వారా ధ్యానిస్తున్నాం, విచారిస్తున్నాం అని చేస్తున్నాం. కాబట్టి నువ్వు వెళ్ళినంత మాత్రం మాలో ఎటువంటి మార్పు రాలేదు, ఎటువంటి కష్టం లేదు మాకు. ఒక ఇంద్రియం పనిచేయలేదు, మిగిలిన ఇంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి. కాబట్టి అంటే నాలుగు శ్రేష్టత్వం లేదు తెలిసిపోయింది. కాబట్టి శ్రోత్రేంద్రియం కూడా తన మళ్ళీ నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నాను, భ్రమలో ఉన్నాను, నాలో శ్రేష్టత్వం లేదు, నేను కాదు శ్రేష్టత్వం, నాలో శ్రేష్టత్వం లేదని చెప్పి శరీరంలోకి ప్రవేశించిన ప్రవివేశ శ్రోత్రం అని చెప్పి శ్రీమది ఇక్కడ అదే విధంగా ఇవ్వబడింది. తాత్పర్యం కూడా భాష్యంలో అదే ఇవ్వబడింది. నెక్స్ట్ చూడండి, మనో ఉచ్చక్రామ, మనసు కూడా ఉచ్చక్రామ, మనసు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని వెళ్ళిపోయారా, వాకింద్రియం వెళ్ళిపోయినది, చక్షుంద్రియం వెళ్ళిపోయింది, శ్రోత్రం అన్ని వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయినా కూడా మిగిలిన క్రియాకలాపాలన్నీ అన్ని ఇంద్రియముల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి మార్పు శరీరం వికృతి రాలేదు. అందుకే ఇప్పుడు మనసు వెళ్ళిపోయింది. మనోహ ఉచ్చక్రామ, ఇది కూడా మనసు నేను వెళ్ళిపోతాను, నేను శ్రేష్టత్వం కలిగి మనసు కూడా కొంచెం అహంకారంతో ఉండేది కదా, నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఇది కూడా వెళ్ళిపోయి తత్ సంవత్సరం ప్రవేశ్య, సంవత్సరం వరకు బయటనే ఉండిపోయింది అన్నమాట. ఉండిపోయి పరియత్య మళ్ళీ తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చి ఏం చెప్తుంది, ఉవాచాడి అంటున్నామాట. ఏం చెప్తుందంటే కథం అశకత రితే మజ్జీవితం ఇది, నేను లేకుండా ఎలా జీవించగలిగారు మీరు. అప్పుడు యథ ఎలా జీవిస్తామండి, బాలాహ అమనసాహ, బాలకు చిన్న చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు మనసుతో విచారిస్తారా, కానీ కళ్ళతో చూస్తారు, ప్రాణంతో శ్వాస ప్రశ్వాస తీసుకుంటున్నారు, చెవులతో వింటున్నారు, మనం ఏదో శబ్దం చేస్తే వింటారు, అని వినికిడి శక్తి ఉంటుంది, అన్ని చేస్తున్నారు. ఒక మనసు ఒకటి వాళ్ళు అలాగే ఉంటారు అన్నమాట, మనసుతో విచారించదన్నమాట. అలాగే మేము కూడా ఉన్నాం అంతే. దీంట్లో నువ్వు లేనంత మాత్రం మాకేం ఇబ్బంది ఏం కలగలేదు, మా శరీరం ఎటువంటి మార్పు లేదు, బాగా వృద్ధి చెందుతూ ఉన్నామట, అని వికాసం చెందుతూ ఉన్నాయి. అందుకే ప్రాణంత ప్రాణైన, ప్రాణం ద్వారా ప్రాణం తీసుకున్నాం, శ్వాస ప్రశ్వాస తీసుకుంటున్నాం, వదంతో వాచ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాం, పశ్యంత చక్షుష చక్షు కళ్ళ ద్వారా చూస్తున్నాము, శృణ్వంత శ్రోత్రేణ చెవుల ద్వారా వింటున్నాము ఇది అని చెప్పగానే ఇది ప్రవివేశ మనహ, మన కూడా ఓ నేనే శ్రేష్టత్వం అని చెప్పి ఏదో చాలా గర్వపడుతుంటే నేనుగా శ్రేష్టత్వం కలిగి ఉన్నాను, కాబట్టి నేను కూడా అలా శ్రేష్టత్వం లేదని చెప్పి ఇది కూడా తన శరీరంలోకి ప్రవేశించిపోయిందన్నమాట. అంతిమంలో అందుకే ఇక్కడ तब मन ने उत्क्रामण किया, उसने 1 वर्ष प्रवास करने के अनंतर फिर लौट कर पूछा, मेरे बिना तुम कैसे जीवित रह सके, నేను లేకుండా ఎలా జీవించగలిగారు. जिस प्रकार बच्चे जिनका की मन विकसित नहीं होता, ఎందుకంటే పిల్లలకు మనసు వికసితం కాదనమాట, కానీ ప్రాణం క్రియ కర్తే అంటే ప్రాణం ద్వారా శ్వాస ప్రశ్వాస తీసుకుంటున్నారు, నేత్రాల ద్వారా చూస్తున్నారు,
చెవుల ద్వారా వింటున్నారు, వాక్కు ద్వారా మాట్లాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నవి ఆ రకంగా జీవించి ఉన్నాము. నువ్వు లేకపోయినా మేము మాకు ప్రాణం జీవించడంలో ఎటువంటి ఆటంకం, ఎటువంటి శరీరంలో ఎటువంటి వికృతి రాలేదు. అలా చెప్పగానే మనసు కూడా నాలుగు శ్రేష్ఠత్వం లేని చెప్పి శరీరంలోకి ప్రవేశించిందన్నమాట. అస్తు. అంతిమంలో చూడండి మళ్ళీ అతః ప్రాణ ఉచ్చిక్రమిషన్ స యథా సుహయః షడ్విశంకున్ సంకి మనోహ ఉచ్చక్రామ అతః ప్రాణాః ఉచ్చక్రమిషన్ చి శబ్దం ఇక్కడ ఉచ్చిక్రమిషన్ అంటే బయటికి వెళ్ళడం మొదలుపెట్టింది అన్నమాట. స యథా ఆ ప్రాణం ఎప్పుడైతే బయటికి మొదలుపెట్టిందో ఇంకా బయటికి వెళ్ళలేదు, బయటపడడానికి సంసిద్ధంగా ఉన్నామట. స యథా సుహయ అంటే గట్టిగా సూయ పడ్విష శంకున్ అంటే సంఖిదేత్ అంటే పడవిష శంకున్ సంఖిదేత్ అంటే ఖిదేత్ ఖిద్ ఉత్కర్షే. అంటే ఇక్కడ ఏ రకంగా ప్రస్తావించబడిందంటే ఇక్కడ పడవిష శంకున్ అంటే పాదబంధనం. అంటే ఇప్పుడు మనకి ఈ విధంగా పశువుని బంధిస్తాం కదా, కుంటే అంటే ఒక గుంజకి కుంటు ఉంటుందన్నమాట. దాన్ని బంధించినప్పుడు ఎలా ఉంటుంది, అది పశువు పరిగెత్తడం మొదలుపెట్టింది అనుకోండి, అది మొత్తం ఆ గుంజతోటి ఆ కూంట్ ఏదైతే ఉందో, మనం స్తూపం ఏదైతే ఉందో దాన్ని లాక్కెళ్ళిపోతుందో అంట, దాంతో సహా లాక్కెళ్ళిపోతుందో అంట. అలాగే ఇక్కడ పడ్విష శంకున్ పాదబంధనం అనేది ఏదైతే ఉందో ఆ కుంట సహితంగా సంఖిదేత్ అంటే దాన్ని మొత్తము లాక్కెళ్తుందన్నమాట. సంఖిదేత్ అంటే ఉఖాడ్ దేతిహే అంటే ఇక్కడ మొత్తము దాని భూమిలోంచి మొత్తాన్ని ఆ గుంజ ఏదైతే అంటామో స్తూపం ఏదైతే దాన్ని లాక్కెళ్తున్నామట. అంటే ఆవు అనేది పశువు అనేది మన పరిగెత్తి ముగిపడింటే ఆ కుంట సహితంగా లాక్కెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఆ ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రాణం బయలుదేరుతున్నానే కొంచెం పరిగెడుతున్నానే మిగిలిన ప్రాణ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మొత్తము అన్ని కలడం మొదలుపెట్టామట, అని వణికిపోయాయన్నమాట. అన్ని కదులుతుంటేనే అన్ని వాటితో పాటు ఇవన్నీ పరిగెడుతున్నాయన్నమాట, వాటితో పాటు కూడా అన్ని కదిలిపోయాయన్నమాట మొత్తం. అందుకే ఇక్కడ అదే విధంగా ప్రస్తావించేది మళ్ళీ ఇక్కడ. అందుకే సంఖిదేత్ అవి కూడా మొత్తం వాటితో పాటు తీసుకెళ్ళడం మొదలుపెట్టాయన్నమాట. అంటే ప్రాణేంద్రియంతో పాటు ఇవి కూడా అన్ని ఇంద్రియాలు కూడా కదిలిపోయాయన్నమాట. అందుకే ఏవం ఇతరాన్ ప్రాణాన్ సమఖిదత్. ఇతరాన్ ప్రాణ అంటే మిగిలిన అన్ని ప్రాణాలు అన్ని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తం లాక్కెళ్ళిందన్నమాట, అంటే వాటిని కదిలించేసిందన్నమాట. తంహ అభిసమేత్య అప్పుడు ఎప్పుడైతే బయటకు వెళ్ళడం మొదలుపెట్టిందో ఇవన్నీ కదిలిపోతున్నామట, ప్రాణంతో పాటే ఇవన్నీ కదిలిపోతున్నాయి. కొంచెం శ్వాస ప్రశ్వాస గతి మనకు ఏ విధంగా ఎక్కువ తీసుకుంటూ ఉంటామో అప్పుడే మనకు తెలిసిపోతుంది ప్రాణం కానీ ఎక్కువ సేపు నిలబడలే అన్నప్పుడే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగ్గా పనిచేయమాట. మనం అప్పుడే చూస్తామట వాటి యొక్క స్థితిగతి అనేది ఏంటంటే ప్రాణం మీద డిపెండ్ అయి ఉన్నామట. ప్రాణం ఎప్పుడైతే మనకు అంతిమ శ్వాస అంటుంటామట ఆ సమయంలో ఏ ఇంద్రియం కూడా పనిచేయమట, నువ్వు ఏం చెప్పినా అర్థం కాదు అంటే, ఎందుకంటే అక్కడ అంత మృత్యవస్థ కనిపిస్తూ ఉంటున్నమాట. అప్పుడు మిగిలిన ఇంద్రియాలు కదిలిపోయామట. ఆ స్థితి ఉత్పన్నం కాగానే ఇంద్రియాలు భయపడిపోయి ముందు వెంటనే వచ్చేసి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఆ ప్రాణం దగ్గరికి వచ్చేసామట. వచ్చేసి తంహ అభిసమేత్య అవన్నీ కూడా దాని దగ్గరికి వచ్చేసి హే భగవన్ అంటే ప్రాణి సంబోధిస్తూ చెప్తున్నామట. హే ప్రాణరూపి ఇంద్రియం సంబోధిస్తూ హే భగవన్ ఏది నువ్వే శ్రేష్టత్వం కలిగి ఉన్నావు, కాబట్టి మాలో నువ్వే శ్రేష్టత్వం, మాకంటే నీలో శ్రేష్టత్వం ఎక్కువ, నీలో శ్రేష్టత్వం ఉంది, నీ వల్లనే మేమంతా ఆధారపడి ఉన్నాము. అందుకే త్వం నహ శ్రేష్ఠ అసి, నువ్వే మాలో శ్రేష్టమైన దానివి.
మా ఉత్క్రమేహి, మా ఉత్క్రమేహి నువ్వు వెళ్ళొద్దు, బయటికి వెళ్ళిపోవద్దు. ఇది ప్రాణాహ అవదన్ అని ఈ రకంగా ప్రాణాలని కూడా ఆయన దగ్గరికి వచ్చేసి ఈ రకంగా సంబోధించామట. నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్పి అన్ని కూడా ప్రార్థించాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఉత్క్రమిషన్ ఎప్పుడు వెళ్ళడానికి సంసిద్ధమయ్యాయో లేదా సుహయ పడ్ విష శంకున్ సంఖిదేత్ ఏవం ఇతరాన్ ప్రాణాన్ సమఖిదత్, ఇతరాన్ ప్రాణాన్ సమఖిదత్ తం హా అభిసమేత్య ఊచుహు, అభిసమేత్య ఊచు అని చెప్పాయి అని ఇంద్రియాలను కలిసి చెప్పాను. ఎప్పుడైతే వెళ్ళిపోవడం మొదలుపెట్టాయో నేను కలిగిపోయేసరికి భయపడిపోయి ఆ ప్రాణం దగ్గరికి వచ్చేసి, హే భగవాన్, ఏది త్వం నా శ్రేష్ఠ, నువ్వే మాలో శ్రేష్టమైన దానివి, నువ్వే శ్రేష్ఠత్వం కలిగి ఉన్నావు అని చెప్పి నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్పి మా ఉత్క్రమీర్ ఇది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఇక్కడ రకంగా ప్రాణాలను కూడా ప్రార్థించామని. ఈ రకంగా శ్రేష్ఠత్వం నీలో ఉందని చెప్పి ప్రాణానికి ఆ శ్రేష్ఠత్వాన్ని ఉద్ఘోషించామట. ఇలా చెప్పిన తర్వాత అతః ఏనం వాగువాచ యద అహం వశిష్ఠో అస్మి త్వం తద్ వశిష్ఠో అసి ఇతి అథ హ ఏనం చక్షురువాచ యద అహం ప్రతిష్ఠాస్మి త్వం తద్ ప్రతిష్ఠా అసి ఇతి. అంటే ముందు ప్రారంభం చెప్పుకున్నా కదా, నేను ఒక్కొక్క వాగిని నేను ప్రతిష్ఠాహం చక్షుంద్రియం వచ్చేసి నేను ఇలా అన్ని ఒక్కొక్క ఒక రకం చెప్పుకున్నామట. ముందుగా వాగింద్రియం చెప్పుకున్నాం, వాగింద్రియము ఇక్కడ వశిష్ఠు అని చెప్పుకున్నామట. వాగింద్రియము వశిష్ఠత్వాన్ని అని చెప్పి పేరు చెప్పుకున్నామట. అలాగే చక్షుంద్రియం ప్రతిష్ఠ అని చెప్పుకున్నాం, శ్రోత్రియం సంపత్ అని చెప్పుకున్నామట. అంటే ఒక్కొక్క ఇంద్రియం తన శ్రేష్ఠత్వం చెప్పుకున్నామట. అలాగే మనసుని ఆయతనం చెప్పుకున్నాం. అప్పుడు ఇవన్నీ వచ్చి చెప్తున్నామట. నేను ముందుగా నేను ప్రతిష్ట అని చెప్పుకున్నాను. నీ ప్రతిష్ట నేనేంటి ప్రతిష్ట, నువ్వే ప్రతిష్టాత్మకమైనటువంటి, నువ్వే శ్రేష్ఠత్వం కలిగి ఉన్నావు, నేను ఎక్కడ శ్రేష్ఠత్వాన్ని పొంది ఉన్నాను అని చెప్పి ఇవన్నీ మళ్ళీ తిరిగి ఆ ప్రాణేంద్రియంతో సంబోధిస్తున్న, ప్రాణేంద్రియం చెప్తున్నాయన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ అతః ఏనం వాగువాచ యద్ అహం వశిష్ఠో అస్మి త్వం, నేను వశిష్ఠో అస్మి, నేను వశిష్ఠు అని చెప్పి నేను చెప్పాను. అతః ఏనం అంటే ప్రాణం చెప్తున్నాను. వాగువాచ వాకు వచ్చి చెప్తే ప్రాణానికి వాకు వచ్చి చెప్తున్నాడు. వాగింద్రియం వచ్చి ప్రాణం ఇంద్రియంతో ప్రస్తావిస్తున్నమాట. యద్ అహం వశిష్ఠ, నేను వశిష్ఠుణ్ణి, అందరినీ వశింపచేసేవాడిని, అందరినీ గతిశీలంగా ఉంచేవాడిని అని చెప్పాను నేను ప్రారంభంలో. కానీ త్వం అసి, కానీ త్వం తదు వశిష్ఠ అసి, నువ్వే వాక్కు కూడా వశింపచేసేది నువ్వు కూడా, నన్ను కూడా వశింపచేసి నువ్వే శ్రేష్ఠత్వం కలిగి ఉన్నావు, నీలే అందరినీ వశింపజేసే శక్తి నీలో ఉంది అని చెప్పి ఆ వాగింద్రియము ప్రాణేంద్రియంతో చెప్తున్నమాట. అతః ఏనం చక్షు వాచ, అప్పుడు అలాగే చక్షు కూడా తర్వాత ఏం చెప్పిందంటే యద్ అహం ప్రతిష్ఠ అస్మి, నేను ప్రతిష్ఠ అని చెప్పాను. నేను ప్రతిష్ఠ ఏంటి, త్వం తత్ ప్రతిష్ఠ, నువ్వే ప్రతిష్ఠాహు, ఎందుకంటే నన్ను కూడా ప్రతిష్టాత్మక ఉంచేది నువ్వే అని చెప్పి ఈ చక్షుని కూడా అదే విధంగా ప్రస్తావించింది. తర్వాత అతః ఏనం స్తోత్రం ఉవాచ యద్ అహం సంపద్ అస్మి, నేను సంపత్ అని చెప్పాను, నేనే అందరినీ వశింపజేసిన, అందరికీ నేనే ఆధారభూతంగా ఉన్నా అని చెప్పాను. కానీ త్వం తత్ సంపద్ అసి ఇది, అంటే నేను సంపత్తి అంటే నువ్వే సంపత్ శ్రేష్ఠత్వం కలిగి ఉన్నావు, అందరినీ వశింపజేస్తున్నావు. అథ హ ఏనం మన ఉవాచ, తర్వాత మనసు వచ్చి ఏం చెప్పిందంటే యద్ అహం ఆయతనం అస్మి, నేను ఆయతని అందరికీ ఆధారభూతమైనటువంటి వాడిని అని చెప్పాను. కాదు, నేను ఆధారభూతమైనటువంటి వాడిని, నేనేంటి, త్వం తద్ ఆయతనం అసి ఇది, నువ్వే ఆయతనంతో యుక్తమై ఉన్నావు, శ్రేష్ఠత్వంతో యుక్తమై ఉన్నావు, అందరికీ ఆధారభూతంగా ఉన్నావు అని చెప్పి ఈ 14వ మంత్రం కూడా అదే విధంగా ప్రస్తావించబడింది. అంతిమంలో విని చెప్పిన తర్వాత నా వై వాచో నా చక్షుంసి నా శ్రోత్రాని నా మనః, నా వై వాచో నా చక్షుంసి నా శ్రోత్రాని నా మనాంసి ఆచక్షతే, అంటే వీటన్నిట్లో కూడా వాచ కానీ వాగింద్రియం కానీ చక్షుంద్రియం కానీ శ్రోత్రేంద్రియం కానీ నా మనాంసి అలాగే ఆచక్షతే, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అంటే
నా మనాంసి నా ఇంద్రియాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాక్కు ఇవన్నీ కూడా నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నా అని చెప్పి నేను ఆ రకం చెప్పలను. అంటే నేను చక్షునాం పేరుతోటి శ్రోత్రేంద్రియం వాచకం తోటి మనసు వాచకం తోటి అంటే మనసు పేరుతోటి ఈ రకంగా ఏవైతే ఇంద్రియాలను చెప్తున్నాయో వాటిలో ప్రతిష్ట అని చెప్పి నేను వశిష్ట అని చెప్పి సంపత్ అని చెప్పి చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా నువ్వే, వీటి ద్వారానే వీటన్నిటికి ఆధారభూతమైనటువంటివి శక్తి సామర్థ్యం నీలో ఉంది అని చెప్పి ఇవన్నీ కూడా జ్యేష్ఠత్వం శ్రేష్టత్వం నీలోనే ఉంది అని చెప్పి సంబోధించామట. అందుకే నా వై వాచ నేను వాక్ అని చెప్తున్నా, నేను అందరికీ ఆధారభూతం అని చెప్తున్నా, నేను కాదు. నేను చక్షుంసి అంటున్నా, నేను చక్షుని కూడా నేను శ్రేష్టత్వం కలిగి లేను. నా శ్రోత్రాన్ని కూడా కాదు. నా మనాంసి మనస్సు కూడా కాదు. ఇది ఆచక్షతే. ఎందుకంటే ప్రాణాహ ఇత్యేవ ఆచక్షతే. ప్రాణో హి ఏవ ఏతాని సర్వాణి భవతి. ఇవన్నీ కూడా ప్రాణం ద్వారానే ఆధారపడి ఉన్నాయి, ప్రాణంతోనే యుక్తమై ఉన్నాయి. ప్రాణం అనేది స్థిరంగా ఉన్నప్పుడే మేమంతా స్థిరంగా ఉన్నాము. కాబట్టి ప్రాణమే శ్రేష్టత్వం కలిగి ఉంది, నువ్వే మా అందరిలో శ్రేష్టత్వం కలిగి ఉన్నావు అని చెప్పి ఇంద్రియాలని కూడా ఆ రకంగా సంబోధించి, అందుకే లోక్ మే సమస్త ఇంద్రియోంకో నా వాక్ నా చక్షు నా శ్రోత్రు నా మనిహి కేతే. ఇప్పుడు సమస్త లోకంలో ఇంద్రియాలు కూడా ఈ వాక్ చక్షు శ్రోత్రం ఇన్ని ఏం చెప్పవు, కానీ ప్రాణ ఐసా కేతే క్యోంకి ఏ సబ్ ప్రాణి హీ హే. అందుకే లోకంలో కూడా మనం ప్రాణమే ముఖ్యంగా చెప్పుకుంటాం, కానీ మన ఈ సమాజంలో ప్రాణం పోయిందంటే కానీ వాక్కు పోయిందని చెప్పామట, చక్షు పోయిందని చెప్పుకోమట, శ్రోత్రం వెళ్ళిపోయింది చెప్పి, మనసు వెళ్ళిపోయింది చెప్పామట. ప్రాణం పోయిందంటాం కానీ వాక్ వెళ్ళిపోయింది, మనసు వెళ్ళిపోయింది, చక్షు వెళ్ళిపోయింది అని చెప్పి అంటే ఎవరు వెళ్ళిపోతే అన్ని వెళ్ళిపోతాయి, ఎవరు ఉంటే అన్ని ఉంటాయో అది శ్రేష్టత్వం కలిగిన మాట. అందుకే మనకు చక్షు వెళ్ళిపోయినా శ్రోత్రం వెళ్ళిపోయినా మనసు వెళ్ళిపోయినా వీటి వికృతి వచ్చినా కూడా మనం వాటి లోపల ప్రసిద్ధంగా చెప్పుకోం. వేటి ప్రసిద్ధంగా చెప్పుకుంటాం? ప్రాణాన్ని ప్రసిద్ధంగా చెప్పుకుంటాం, ప్రాణాన్ని ముఖ్యంగా చెప్పుకుంటాం. ప్రాణం ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి, ప్రాణం వెళ్ళిపోతే ఇవన్నీ వెళ్ళిపోతాయి. అందుకే ప్రాణానికే ప్రాముఖ్యత ఉంది. అందుకే లోకంలో కూడా మనము ప్రాణమే ముఖ్యమైనదిగా ప్రస్తావిస్తాం, ప్రాణమే శ్రేష్టత్వం జ్యేష్ఠత్వం కలిగి ఉందని చెప్పుకుంటాం. కాబట్టి అదే విధంగా ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ప్రాణో హి ఏవ ఏతాని సర్వాణి భవతి. అన్నిటికీ ప్రాణమే ఆధారభూతమైనటువంటిది అని చెప్పి ఈ రకంగా ఇంద్రియములకు మధ్య వాద వివాదం జరిగినప్పుడు ఎవరు శ్రేష్టత్వం కలిగి ఉన్నారని అనే సందర్భంలో ప్రాణమే శ్రేష్టత్వం కలిగి ఉంది అని మనం చూసామంటే, ఒక్కొక్క ఇంద్రియం ఒక సంవత్సర కాలం వరకు వెళ్ళి బయటికి మళ్ళీ వచ్చిన తర్వాత మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా సక్రమంగా గతిశీలంగా ఉన్నాయి. కానీ ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఆ ప్రాణం వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు ఇవన్నీ కదిలిపోయాయి. కాబట్టి అవన్నీ భయపడుతూ మళ్ళీ ప్రాణం దగ్గరికి వచ్చి నువ్వే శ్రేష్టత్వం కలిగి ఉన్నావు, మాలో నువ్వే శ్రేష్టత్వంతో యుక్తమై ఉన్నావు, అందరికీ ఆధారభూతం నువ్వే, అందరిని వసింపజేసేది నువ్వే, అందరికీ శక్తిని ఇచ్చేది నువ్వే అని చెప్పి ఇక్కడ ఆ రకంగా ప్రాణతత్వాన్ని శ్రేష్టత్వంతో యుక్తంగా ఉన్నాయని చెప్పి ఘోషించాయన్నమాట. ఈ రకంగా అంటే మొత్తానికి అన్నిటికీ ప్రత్యేక ఇంద్రియానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు ప్రాణతత్వం అత్యంత ముఖ్యమైనది. అందుకే ప్రాణాన్ని మనం ధ్యానించినట్లే ఈ ప్రాణతత్వాన్ని ఆధారభూతం చేసుకుని ఏ ఇంద్రియాలతో పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా యథార్థ తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామట. అందుకే ప్రాణోపాసన చేసినట్లయితే, ప్రాణం బ్రహ్మగా భావించి ఉపాసన చేసినట్లయితే ఈ పిండంలో ఉన్నటువంటి గతివిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుస్తామట. ఇవన్నీ ప్రత్యేక ఇంద్రియ దోషం వల్ల మనకు అనేక దోషాలు వచ్చేస్తున్నాయి, అనేక రోగాలు వచ్చేస్తున్నామట. అంటే మనకు అవన్నీ తెలుసుకోకుండా చేస్తున్నామట. అది మనం ప్రాణోపాసన చేసినట్లయితే మనము ఎక్కువ కాలం జీవించగలుగుతాం, ఎక్కువ కర్మలు చేయగలుగుతాం, ఎక్కువ సామర్థ్యం పెంచుకోగలుగుతాం, సామర్థ్యం పొందుకోగలుగుతాం. ఇప్పుడు చెప్పామాట ఒక్కొక్క ఇంద్రియంలో తన యొక్క శ్రేష్టత్వం చెప్పినప్పుడు ఏం ఉపలబ్ధి కలుగుతుంది చెప్పామాట. అంటే ఆ శక్తి సామర్థ్యం ప్రత్యేక ఇంద్రియం యథార్థంగా పని చేసుకోవడం వల్ల ఆ శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది? యథార్థం తెలుసుకున్నప్పుడే. ఇవన్నీ కలగాలి, మనం తెలుసుకోవాలి అంటే మనం ప్రాణోపాసన చేయాలి. ప్రాణాన్ని తెలుసుకున్నట్లయితే ప్రాణము ప్రాణంలో కూడా 10 రకాలు ఉన్నాయి కదా, ప్రాణ అపాన ఉదాన వ్యాన సమానం అని చెప్పి దాంట్లో కూడా 5 విభాగాలు సూక్ష్మంగా విభాగం చేసినట్లయితే ఈ పంచ ప్రాణాలు మొత్తం 10 ప్రాణాలు మనం ఆత్మచింతన చేసి వాటిని ధ్యానం ద్వారా మనం ధ్యానం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే పిండం యొక్క గతివిధి, సంపూర్ణ గతివిధి ఎక్కడ ఏ లోపం ఉన్నా అవన్నీ మనం తెలుస్తాయి. ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేయాలి అవన్నీ కూడా యథార్థంగా బోధిస్తాను. అంటే ప్రత్యేక ఇంద్రియాన్ని ఎప్పుడు ఏ రకంగా ఎలా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తింపజేస్తాయి. కానీ ప్రాణోపాసన చేసినట్లయితే అవి సక్రమంగా పనిచేస్తాయి, యథార్థంగా తెలుస్తాయి. కానీ ప్రాణం ముఖ్యమైనది. ప్రాణాన్ని తత్వాన్ని పట్టుకుంటే మిగిలిన ఇంద్రియాలను కూడా ఎక్కడ ఎలా పనిచేయాలో అలా పనిచేసి
అవి శ్రేష్టత్వాన్ని పొంది నీకు సమాజ కీర్తిని అలాగే సకల భోగ భాగ్యాలను అనుభవించగలుగుతామంట. ఆ శక్తి సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి ప్రాణోపాసన చేయాలి. ప్రాణమే బ్రహ్మగా భావించి మనం ఈ విధంగా ముందుకు చెప్పుకున్నాం. ఆ రకం చేసినట్లయితే సమస్త పిండం యొక్క రహస్యాన్ని మనం తెలుసుకుంటాం. ఈ పిండంలో జరిగే క్రియాకలాపాలు ఎలా ఏ రకంగా జరుగుతున్నాయో ఆ రహస్యం తెలుసుకుంటాం. అలాగే మనలో ఉండే సమస్త దోషాలను నివారించుకుంటూ సమస్త గుణాలను మనము ఉత్పన్నం చేసుకుంటూ మనం ఉత్తరోత్తరంగా ఉన్నతిని పొందుతూ సకల భోగాలను అనుభవిస్తూ అలాగే ఉన్నత వైపు మోక్షం వైపు మనం వెళ్ళడానికి మనకు ఆ శక్తి సామర్థ్యం మనకు ప్రాణోపాసన వల్ల కలుగుతుంది అనే సారాంశాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ రకంగా ఇక్కడ ఇంద్రియాల యొక్క వాద వివాద విషయాన్ని మనం ఈ 5వ అధ్యాయంలో మొదటి ఖండంలో మనం ప్రస్తావించుకున్నాము. ఫస్ట్ ఈ రకంగా ఈ ప్రథమ ఖండం ఇక్కడ మనకు సమాప్తం అవుతుంది. నెక్స్ట్ 2వ ఖండంలో ఒక విశిష్టమైన దృష్టాంతం చెప్పబడింది. ఆ దృష్టాంతం ఏంటో మనం రేపు చూద్దామండి. ఫస్ట్ ఒక కథ చెప్పబడింది, అది రేపు చూద్దాం. ఇది మీకు స్పష్టమైంది అనుకుంటాను. ఫస్ట్ ఏదైనా సందేహం ఉంటే తర్వాత అడగండి. శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ఓం